what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts. Hi guys, welcome back to Neelu's Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior video అండి. ఇందులో ఇంటీరియర్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇందులో మన లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి 2 యూనిట్స్ కనిపిస్తాయి. అది మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ డిజైన్ ఇలా ఇచ్చామండి. టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే లెఫ్ట్లో మనం ఓపెన్ బాక్సెస్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. కింద చూసుకుంటే మనము స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము. స్టోరేజ్ యూనిట్లో మొత్తం డ్రాస్ ఇచ్చేసి సెంటర్ యూనిట్లో మనం సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ పైన చూసుకుంటే మనం రాఫ్టర్ మూవ్ చేసి రాఫ్టర్ కూడా మనం లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. అండ్ ఇండైరెక్ట్ లైటింగ్తో మనం దీన్ని బ్యూటిఫికేషన్ చేసాము అన్నమాట. కింద చూసుకుంటే మనము కలర్ స్టోన్స్ వేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. ఆ కలర్ స్టోన్ మీద లైటింగ్ పడేటట్టు ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదే హాల్లో మనకి పార్టీషన్ డిజైన్ ఉందండి. పార్టీషన్ డిజైన్ చూసుకుంటే ఓపెన్ బాక్సెస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మనం ఏదైనా బొమ్మలు పెట్టుకొని హైలైట్ చేసుకోవచ్చు. అండ్ పిల్లర్ బాక్స్ డిజైన్ ఇది. ఈ పిల్లర్ బాక్స్ డిజైన్లో బ్యాక్ సైడ్ నుంచి మనం స్టోరేజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇదే హాల్లో మనం ఇంకో యూనిట్ చూసుకుంటే ఇది షో బాక్స్ అండి. ఈ షో బాక్స్లో మనం ఏదైనా ఐటమ్ బుద్ధుడు కానీ వినాయకుడు కానీ ఇలాంటివి షో చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద యూనిట్. ఇక్కడ చూసుకుంటే కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దీంట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. ఇందులో కూడా టీవీ యూనిట్కి మ్యాచ్ అయ్యేటట్టు వుడెన్ గ్రైన్ డిజైన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడే విండో కూడా మనం ప్యానలింగ్ ఇవ్వడం జరిగింది. అది కూడా టీవీ యూనిట్ బ్రౌన్ కలర్లో ఇచ్చాము. సో మనం హాల్లో నుంచి ఇప్పుడు ఫస్ట్ డైనింగ్లోకి ఎంటర్ అవుతామండి. డైనింగ్లో చూసుకుంటే ఇది క్రాకరీ యూనిట్ అనమాట. ఈ క్రాకరీ యూనిట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు వాల్ అనేది ఇక్కడ వరకే ఉండేది. ఓకే, దాని తర్వాత మనం వుడ్తో ఎక్స్టెన్షన్ చేసాం. చూసారా సౌండ్ వస్తుంది. సో ఇది మనం ఇక్కడ ఫ్రిడ్జ్కి స్పేస్ ఇచ్చామన్నమాట. ఈ ఇంట్లో ఫ్రిడ్జ్కి స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. ఇందులో క్రాకరీ యూనిట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనము హైడ్రాలిక్ స్టోరేజ్తో స్టోరేజ్ ఇచ్చాము. కింద చూసేసి మనం వాష్ బేసిన్ బాక్స్ ఉంది. వాష్ బేసిన్ బాక్స్ విత్ స్టోరేజ్ అని క్యూట్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లాంగ్ టాల్ యూనిట్ ఇచ్చాము. దాంట్లో గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము. కింద క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము. దీని వెనకాల మనకి కామన్ బాత్రూమ్ ఉందన్నమాట. సో కామన్ బాత్రూమ్ని కవర్ చేస్తూ డైనింగ్ని ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మనకి కామన్ బాత్రూమ్ కనిపించదు ఎవరికి. సో డైనింగ్లో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. చాలా సింపుల్గా ఇచ్చాము. అండ్ ఆల్సో ఫాల్ సీలింగ్ డిజైన్ అయిపోయాక మనం ఇక్కడ కిచెన్లోకి చూద్దామంటే కిచెన్లోకి ఫస్ట్ మనకు కనిపించేది కిచెన్ ఆర్చ్ అండి. ఈ కిచెన్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్ మరీ పెద్దగా అయితే ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ తినేస్తుంది. సో మనం ఏం చేసాం, బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఇక్కడే ఉంచి ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాం. సో
ఇలా మనం బ్రేక్ఫాస్ట్ యూనిట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చి బ్యూటిఫికేషన్ చేసామన్నమాట ఆర్చ్. ఆ ఆర్చ్ అనేది మనకి పూర్తిగా పూజా మందిరం వరకు ఫ్లో అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం పూజా మందిరం ఇంతకు ముందే ఆల్రెడీ ఒక రూమ్ ఇచ్చారండి బిల్డర్స్, దానికి మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టఫ్ అండ్ గ్లాసెస్తో డోర్స్ ఇచ్చాము, ఇవి అసలు పగలవు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూస్తే పూజా మందిరంలో మన సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇచ్చాము, ఓము. ఇక్కడ ఒక ప్లాంక్ ఇచ్చాము, సో దట్ ఇక్కడ కూడా దేవుళ్ళని పెట్టుకోవచ్చు అండ్ కింద కూడా పెట్టుకోవచ్చు. దాని కింద మనం స్టోరేజ్ ఇచ్చాము, ఒక ప్రసాదం ప్లాంక్ కూడా ఇచ్చాము అన్నమాట. మందిరం అయిపోయాక మనం కిచెన్ చూద్దాం రండి. కిచెన్ చూసుకుంటే మనం ఈ కలర్ కాంబినేషన్లో కిచెన్ ఇచ్చాము, రెడ్ అండ్ వైట్. ఓకే, కింద చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజెస్ ఇచ్చామండి. ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చాము, పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి. అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్కి కార్నర్ స్టోరేజ్ ఇచ్చాము, ఇలా ఎల్ షేప్ డోర్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ షెల్ఫ్స్ ఉంటే దాన్ని డోర్స్ పెట్టి కవర్ చేసేసామన్నమాట. అండ్ హెడ్ హైట్లో చూసుకుంటే ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉండేనండి, ఇది కూడా డోర్స్ పెట్టి కవర్ చేసి. ఇక్కడ వచ్చేసి మనకి చిమ్నీ పక్కన ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. ఓపెన్ స్టోరేజ్ ఎందుకు ఇచ్చామంటే చిమ్నీ పెడితే డోర్స్ పెట్టలేము కాబట్టి అక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి ఇలా మనం గ్లాస్ స్టోరేజ్ విత్ గ్లాస్ షెల్ఫ్తో హెడ్ హైట్లో స్టోరేజ్ ఇచ్చి, ఈ కార్నర్లో ఆరో కూడా స్టోరేజ్ ఇచ్చాము. సో ఇక్కడ చూసారా లోపల ఆరో ఉంది. పైన అంతా సింగిల్ కలర్లో లాఫ్ట్ మూవ్ చేసాము విత్ హైడ్రాలిక్ లిఫ్ట్ టాప్స్. కిచెన్ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. ఇందులో హార్ట్ షేప్ సెంటర్లో ఇచ్చి చుట్టూతో రూఫ్ లైటింగ్తో డిజైన్ ఇచ్చాము. ఇందులోనే మనం కబోర్డ్ చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్ ఇచ్చామండి. దీంట్లో వేవ్ డిజైన్ ఇచ్చాము లామినేషన్లో, అండ్ ఇది హై గ్లాసీ లామినేషన్. పైన చూసుకుంటే లిఫ్ట్ టాప్స్ ఇచ్చాము. నెక్స్ట్ కింద చూసుకుంటే సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్స్ ఇవి. లోపల వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చాము. అండ్ మనకి ఈ బెడ్రూమ్లోనే డ్రెస్సింగ్ యూనిట్ పెట్టడానికి స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసాము. ఇక్కడ చూసుకుంటే లోపల కూడా స్టోరేజ్ ఉందన్నమాట, కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా కలర్ఫుల్గా ఉందండి. చూడండి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసారా ఎలా ఇచ్చాము, ఇలా క్లౌడ్స్ అండ్ రెయిన్బో డిజైన్ ఇచ్చాము. ఇక్కడ రెయిన్బో డిజైన్ ఇక్కడ వచ్చింది, క్లౌడ్స్ ఇలా మొత్తం పక్కన వచ్చాయి. ఇందులో 2 వార్డ్రోబ్స్ లాగా చేసామండి. ఒకటి మెయిన్ వార్డ్రోబ్. ఈ మెయిన్ వార్డ్రోబ్ చూసుకుంటే ఆరెంజ్ అండ్ వైట్ గ్లాసీ కలర్ కాంబినేషన్లో జిగ్జాగ్ వేలో ఇలా ఇవ్వడం జరిగింది. మధ్యలో టీ పట్టి మూవ్ చేసాము. నెక్స్ట్ పైన వచ్చేసి లిఫ్ట్ టాప్స్ స్టోరేజ్ ఇచ్చాము, లాఫ్ట్. అండ్ ఒక పక్కన చూసుకుంటే మనం టీవీ యూనిట్, చిన్న టీవీ యూనిట్ ఇచ్చాము. ఇందులో చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామండి వర్క్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఒక డ్రెస్సింగ్ టైప్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ బుక్ ర్యాక్ కమ్ ఎనీ స్టోరేజెస్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ దాని పక్కనే సీటింగ్ అరేంజ్మెంట్ చేసామండి. ఇలా జ్యువెల్ కలర్ కాంబినేషన్లో, ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక మనం చూడాల్సింది గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అయిపోయాక ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఇందులో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇది కూడా సాఫ్ట్ క్లోజర్స్. నెక్స్ట్ పైన లిఫ్ట్ టాప్ స్టోరేజ్ ఇచ్చాము. ఇదే రూమ్లో చూసుకుంటే ఒక పక్కన వర్క్ ఏరియా ఇచ్చాము, ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఆల్సో షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ వెంకట్ కృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. Bye bye.